అయ్యా మీరు ఎక్కడున్నారు? విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు 15 నెలలుగా ఒక్కసారైనా కూడా విద్యాశాఖ పైన రివ్యూ ఎందుకు చేయలేదు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఈ 5 యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకైతే లేవు తెలంగాణలో? 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా, ఇవాళ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్ అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది? తెలంగాణ రాష్ట్రం ఏదో అత్యద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు మీ అందానికి అందాల పోటీలు పెట్టుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అందాల పోటీలు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి, విద్యా సంవత్సరం అయిపోయింది అనేటువంటి సోయి లేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు. విద్యా సంవత్సరం అయిపోతుంటే విద్యార్థుల పరీక్షలు పెట్టకపోతుంటే కనీసం దానిపైన పర్యవేక్షణ చేసిండ్రా విద్యాశాఖ మంత్రి అని పేరు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు పెడతలేరు అనేటువంటిది ఎంక్వైరీ చేసిండ్రా మీరు? కనీసం ఏప్రిల్ నెల అయిపోయి మే నెల మొదలైతుంటే ఇప్పటి వరకు కూడా డిగ్రీ పిల్లలకు 5 యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు జరగకపోతే వాళ్ళ పరీక్షలు ఎప్పుడు పెడతారు? వాళ్ళ పరీక్ష ఫలితాలు ఎప్పుడు దిద్దుతారు? వాళ్ళకు ఆ పేపర్లు దిద్ది ఫలితాలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు పీజీకి అడ్మిషన్ ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన పాపానికి, తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్నటువంటి పాపానికి, తెలంగాణలో దాదాపు 1,00,000 మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. అక్కడ గింత కూడా చీమ గుట్టినట్టు లేదు మీకు. దేశాలు పట్టుక తిరగాలి తెల్లారులేస్తే, ఈ పైసలు పట్టుకొస్తానం ఆ పైసలు పట్టుకొస్తానమ్మని మీ మంత్రులు తెల్లారులేస్తే హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పర్యటనలు చేయాలి. కానీ ఇలా డిగ్రీ పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తలేము అనేటువంటి సోయి మాత్రం లేదు ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కూడా. ఇవాళ విశ్వవిద్యాలయాలు అనేటువంటివి విద్యార్థుల భవిష్యత్తుకు పట్టుకొమ్మలు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళే భవిష్యత్తుకు పునాది అవుతారు. అటువంటి పిల్లల భవిష్యత్తుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి 10 సంవత్సరాలు మొత్తం కనీసం టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేయకుండా చేస్తే ఇవాళ వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా 15 నెలలైనా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది? మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది? మీకు తెలంగాణ పట్ల ఏమి నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం. మీకు ఓటేసి పాపం చేసినారా తెలంగాణ ప్రజలు? డిగ్రీ కాలేజీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 3 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళే కొట్టింది. వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాల్లో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పినారు, మేము అధికారంలోకి రాగానే పాత రీఎంబర్స్మెంట్ పైసలన్నీ చెల్లిస్తాం, 3 నెలలకు ఒక్కసారి రీఎంబర్స్మెంట్ పైసలు కాలేజీలకు ఇస్తాం, ఇంకా అవకాశం ఉంటే నెలకోసారి ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని. సిగ్గులేదు మీకు కొంచెం కూడా? పెద్ద అంబర్పేటల మీటింగ్ పెట్టి వీళ్ళు చెప్తే సరిపోదని ఒక తీస్మార్కాన్ని ఢిల్లీలోకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆయనతోటి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను కూర్చుండబెట్టి మీ ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలన్నీ మేము ఇప్పిస్తాం, మీ కళాశాలలన్నింటినీ కూడా మేము వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అంతకంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఏకంగా వీళ్ళందరినీ ఢిల్లీ తోలుకపోయి
బీఆర్ఎస్ పార్టీ మొత్తం దుంపనాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. మేమైతే మీకు ఎప్పటికీ అండగానే ఉంటాం, భవిష్యత్తులో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీకి దొలకపోయి రాహుల్ గాంధీ గారిని అక్కడో పాలు కల్పించారు. ఇవాళ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అపలపాలు చేసింది కాబట్టి ఇలా మాకు శాతం అయితే లేదంటే చేత కాకపోతే దిగిపోండి. మీకు చేత కాకపోతే, మీకు ప్రభుత్వాన్ని నడప చేత కాకపోతే, మీకు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిన పెట్ట చేత కాకపోతే, మీకు పిల్లలకు పరీక్షలు పెట్టేటటువంటి చేత కాకపోతే దిగిపోండి గవర్నమెంట్లకు వెళ్ళి. ఈ విద్యాశాఖను నడపడం నా చేత కాదు అని రేవంత్ రెడ్డి గారు మీరు ఒప్పుకొని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు విద్యాశాఖను అప్పచెప్పరు. మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు లేరా మీ పార్టీలో? పాఠ్య పుస్తకాలు ప్రింట్ అయితే వాటి మీద పాత ముఖ్యమంత్రి పేరు వచ్చి తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినా పట్టించుకునే దిక్కు లేదు మీ పార్టీలో. ఇవాళ పిల్లలకు పరీక్షలు పెట్టకపోతే కనీసం ఎందుకు పరీక్షలు పెడతలేరు అనేటువంటి విషయాన్ని మీద చర్చ పెట్టేటటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాలికి పోతుంటే ముఖ్యమంత్రి దేశాలు పట్ట తిరుగుతున్నాడు. ఇదేనా మీరు చేసేటటువంటి ప్రజాపాలన? ఇదేనా మీరు తీసుకొచ్చేటటువంటి మార్పు? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా అరో రామచంద్ర అని ఎవరికి చెప్పుకోవాలనో తెలియక ఏడుస్తున్నారు. సిగ్గుపోతుంది చెప్పుకుంటే. కాకతీయ విశ్వవిద్యాలయం 5 సార్లు పోస్ట్పోన్ అయింది కదా పరీక్షలు, 5 సార్ల. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అయితే ఆ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు. పాలమూరు విశ్వవిద్యాలయం 3 సార్లు పోస్ట్పోన్ అయితేయా. శాతవాహన విశ్వవిద్యాలయం 4 సార్లు పోస్ట్పోన్ అయితేయా. తెలంగాణ విశ్వవిద్యాలయం 4 సార్లు. ఇంకా ఏం తెలియదు. అసలు ఈ పరీక్షలు పెడతారో తెలియదు, పెట్టారో తెలియదు. రేపొద్దున పిల్లలు పీజీ చదువుకుంటారో చదువుకోరో కూడా తెలియదు. మొత్తం డిగ్రీ కాలేజీలకు గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పైసలెన్నో చెబితే నవ్వుతారు ఎవరన్నా. 650 కోట్లు తిప్పి కొడితే 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా? అందాల పోటీలు పెట్టి కలగబెడుతున్నారు కదా. అది బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టురు. మీ మంత్రులందరూ కూడా హెలికాప్టర్లు వేసుకుని జిల్లాల పంటి పోతున్నారు కదా. ఆ తిరుగుడు బంద్ చేసి, ఆ ఖర్చు బంద్ చేసి ఆ పైసలు డిగ్రీ కాలేజీల రియంబర్స్మెంట్ కట్టండి. ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయినప్పుడల్లా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా. అవి బంద్ చేసి ఆ డిగ్రీ కాలేజీ పిల్లలకు పైసలు కట్టు. లిక్కర్ మీద బొచ్చడి పైసలు వస్తున్నాయి కదా నెల నెలకు. వేరే ఖర్చులు బంద్ చేసి డిగ్రీ కాలేజీ పిల్లలకు రియంబర్స్మెంట్ కట్టండి. గింత కూడా బాధ్యత లేని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి పదవిని ఇమ్మీడియట్ గా ఇంకెవరికన్నా అప్పగించాలా, డిగ్రీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క డిగ్రీ కాలేజీలే కాదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు అందక గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి కాలేజీల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బిఎడ్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, బి ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకే ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే పరీక్షలు జరిగినాయి. ఎందుకంటే హైదరాబాద్ పరిసరాలలో ఉన్నటువంటి కాలేజీల ఫీజు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ కాకుండా విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు రాకపోయినా వాళ్ళు పరీక్షలు పెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ యాజమాన్యాలు మంచికో చెడుకో బాధ్యత వహించి ఇవాళ పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉన్నది. మిగిలిన యూనివర్సిటీలలో పరిస్థితి పాపం విద్యార్థులు ఫీజులు కట్టినారు, ఎగ్జామ్ ఫీజు కడితే కాలేజీల యాజమాన్యాలు ఆ ఎగ్జామ్ ఫీజు కట్టినటువంటి పైసల్ని యూనివర్సిటీకి అకౌంట్ల ఆ పైసలు డిపాజిట్ చేయలే. ఎందుకు చేయలే? గవర్నమెంట్ నుంచి అడిగినోడు ఎవడన్నా ఉన్నాడా? మీకు బాధ్యత ఉంటే కదా. మీరు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇయ్యలేదు కాబట్టి కాలేజీ యాజమాన్యాలు వేరే దారి లేక ఆ పైసలు డిపాజిట్ చేయకపోవడం వల్ల ఇవాళ యూనివర్సిటీలు పరీక్షలు పెడతలు. దాని మీద రివ్యూ చేసినోడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో? కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి వాళ్ళ భవిష్యత్తు గందరగోళంలోకి నెట్టివేయబడకుండా
వెంటనే పరీక్షలు నిర్వహించాలి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలన్నీ కూడా యాజమాన్యాలకు చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.